ఒకరోజు ఒక అతను ఇంట్లో భార్య గోల భరించలేక సేనికెళ్ళి చింత చెట్టు కింద పడుకుంటాడు. చెట్టు పైన ఒక కాకి తన పిల్లలకు ఆహారం తినిపిస్తుండగా ఒక రొట్టె ముక్క జారి కింద పడుతుంది. అది తీసుకెళ్లటం కోసమని కాకి కిందికి వచ్చింది. అంతలో చింత చెట్టు కింద ఒక అతను గురకబెట్టి నిద్రపోతుండు. తన దగ్గరికి తేలొచ్చేసింది. అది చూసిన కాకి, వాంబో ఇతనేమో గురకబెట్టి నిద్రపోతుండు, తన దగ్గరలోనే తేలుంది, ఇవాళ అతన్ని ఎలాగైనా ఆ తేలు కొడుతుంది అని చెప్పేసి అతన్ని ఎలాగైనా కాపాడాలని కాకి కావు 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 కావుమని అరిసింది. ఎంతసేపు అరిసినా అతను నిద్రించి లేవడం లేదు. ఇంకెలాగైనా నేను ఇతన్ని కాపాడి తీరుతా ఈరోజు అని చెప్పి నెమ్మదిగా అది అతని సైడ్ నుంచి వెళ్ళి అతని చేతి మీద ముక్కుతో నెమ్మదిగా కొరికింది. అతను వెంటనే ఉలికిపడి లేచి చూడగా ఎదురుగా కాకి ఉంది, దగ్గరలోనే తేలుంది. వాంబో అని ఆ తేలుని కొట్టి చంపి అటు పడేసి కూర్చుంటాడు. అప్పుడు కాకి అంటుంది, ఓ అబ్బాయి, నిన్ను కాపాడడం కోసమని నేను ఎంతసేపటి నుంచో అరిశాను, అయినా నువ్వు లేవడం లేదు. నువ్వు ఎన్ని రోజుల నుంచో నిద్రపోని వాడిలా నిద్రపోతున్నావు. ఈరోజే ప్రశాంతంగా నిద్రపోయినట్టుంది ఈ చెట్టు కింద. అయినా మీ మనుషులంతా నా కాకిగోలను కాకిగోల అని అంటారు కదా, నా కాకిగోల మీకు డిస్టర్బ్ లాగా ఉంటుంది కదా, అయితే నువ్వు ఎలా నిద్రపోయావు ఈరోజు అంత ప్రశాంతంగా అని అడుగుతుంది కాకి. అప్పుడు అతను నవ్వి, ఓ కాకి తల్లి, నీకొక నమస్కారం. ఇంట్లో నా భార్య గోల కంటే నీ కాకి గోలే బాగుంది. ఇంట్లో నా భార్య తిట్టే తిట్లకి నాకు అసలు ఇంట్లో నిద్రే పట్టదు. నువ్వు వరుస్తుంటే నీ తిట్లు మాకు అర్థం కావు, మీ భాష నాకు అర్థం కాదు కాబట్టి ప్రశాంతంగా నిద్ర పట్టింది. ఈరోజు ఈ చెట్టు కింద నాకు ఈరోజు ప్రశాంతంగా నిద్ర పట్టింది అని అతను అంటాడు. అప్పుడు కాకి, మొట్టమొదటిసారిగా ఈ ప్రపంచంలో ఒక మనిషివైన నువ్వు మాత్రమే నా కాకి గోల బాగుంది అని మెచ్చుకున్నావు. ఇక నాకు సంతోషంగా ఉందని కాకి అక్కడి నుంచి వెళ్తుంది. ఇంట్లో భార్య ఏం చెప్పినా భరించలేనని చెప్పి భర్త చింత చెట్టు కింద పడుకుండని భార్య ఇంట్లో ఏడుస్తే లక్ష్మీదేవి స్థిరంగా ఉండదు. ఇంకా భార్యాభర్తలు ఇంట్లో అన్యోన్యంగా సంతోషంగా ఉంటేనే లక్ష్మీదేవి ఉంటుంది. అందరూ సంతోషంగా ఉంటారు, సిరి సంపదలు కలుగుతాయి. అయినా బర్రె అన్నాక బురదలో బొర్లగా తప్పదు. భార్య అన్నాక అప్పుడప్పుడు అరవకుండా ఉండలేదు. అరిచినంత మాత్రాన భార్య భర్తల మధ్య ప్రేమ ఉంటుంది. అది అర్థం చేసుకొని భార్యాభర్తలు అర్థం చేసుకొని అన్యోన్యంగా ఉన్నప్పుడే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండి అష్టైశ్వర్యాలతో ఆనందంగా తొలదూగుతారు.